జగిత్యాల జిల్లా మాల్యాల మండలం రాజారం గ్రామంలో ప్రభుత్వ భూములను, నాలలను, ప్రైవేటు స్థలాలను ఆక్రమించి ఇటుకబట్టి వ్యాపారం నిర్వహిస్తున్నందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. గోవిందపల్లెకు చెందిన భారతపు శేఖర్ అనే వ్యక్తి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. వాటి నుండి వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పంట పొలాలు నీటిలో మునిగిపోవటం వల్ల పంటలు కోల్పోతున్నామని రైతులు వాపోతున్నారు. గతంలో ప్రజావాణి తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో రైతులు తీవ్ర అసహనానికి గురయ్యారు. మరోపక్క నిర్వాహకుడు తమను ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఇటుక బట్టి దౌర్జన్యాన్ని అడ్డుకుని అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తారు. ఉమ్మడి జిల్లాలో మాత్రం పుట్టగొడుగుల్లా వెలుగు చూస్తున్నటువంటి ఇటుక బట్టీలు, అక్రమ కట్టడాలు, నిర్మాణాలు ఇక్కడ ఒరిస్సా నుంచి, రాజస్థాన్ నుంచి అక్రమంగా లేబర్లను తీసుకొచ్చి అయితే ఇక్కడ వర్క్ చేపిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జా చేస్తూ ఎస్ఆర్ఎస్పి కాలువలు కూడా కబ్జా చేస్తున్నారు. రైతులకు సంబంధించిన పంట పొలాలు కూడా కబ్జా చేస్తున్నారు అని చెప్పేసి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతులు అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చి ప్రజాలో ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అది అయితే దాదాపు వీళ్ళు ఏదైతే ఇటుక బట్టీలు ఉన్నాయో ఇటుక బట్టిలో నుంచి వచ్చే దుమ్ము కానీ, ధూళి కానీ, పొగ కానీ, ఇటుక బట్టీలకు సంబంధించిన వ్యర్థాలు కానీ భూమిలో ఉన్న సారాన్ని దెబ్బతీస్తున్నాయి. అదేవిధంగా పంట పొలాలు కూడా దెబ్బతీస్తున్నాయని చెప్పేసి అయితే రైతులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మనతో పాటు రైతులు ఉన్నారు. వారిని అడిగి అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్. మల్యాల మండలంలోని రాజారం గ్రామంలోని భారతపు శేఖర్ అనే వ్యక్తి ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నాడు. మేము పదే 2022, 2023లో, 2024లో మేము ప్రజావాణిలో కంప్లైంట్ ఇచ్చాము. దాన్ని తూచా తప్పకుండా వీళ్ళు ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్ను ఎంఆర్ఓ గారికి పంపించడం జరిగింది. ఎంఆర్ఓ గారు అంతకుముందు ఉన్న సుజాత మేడం గారు, మళ్ళీ సెకండ్ అంతకుముందు మునిందర్ సార్ గారు వీళ్ళకి చెప్పిన తర్వాత అప్పుడు ఎస్ఐ నీలం రవి, ఎస్ఐ చిరంజీవి గారు వీళ్ళందరూ మోక మీదకి ఎంక్వైరీ పంపించారు. ఏమైనా ఉంటే మీరు సర్వే కట్టుకోండి, ఇలాంటి గొడవలు దారికి తీయద్దు అని చెప్పారు. ఈ భారతపు శేఖర్ అనే వ్యక్తి ఎలాంటి పర్మిషన్ లేకుండానే మైనింగ్ వాళ్ళకు సుతా నేను కంప్లైంట్ ఇచ్చాము. మైనింగ్ అధికారులు సుతా ఎలాంటి చర్యలు తీసుకోలేరు. అలాగే ఇరిగేషన్ అధికారులకు సుతా చెప్పాము ఇలాంటి విషయాలు. అట్లానే లేబర్ కమిషనర్కు సుతా చెప్పాము. ఈ ఇటుక బట్టీల ద్వారా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. లేబర్ కార్మికులు ఉన్నారు, చిన్న కార్మికులు అని సుతా చెప్పినాం. అట్లా సుతా ఈ విధంగా ఎలాంటి చర్యలు తీసుకోక మేము బాగా నష్టపోయినాము. ఈ దుమ్ము, ఈ ఇటుక బట్టీల ద్వారా వచ్చే పంట పొలాల పైన పడడం ద్వారా ఈ వరి అనేది కోలుకోకుండా చనిపోవడం జరుగుతుంది. మాకు నష్టపరిహారం సుతం మేము అడగడం లేదు. మా ఇటుక బట్టీలు మీరు వేరే ప్రాంతానికి తరలించుకోండి, మా దగ్గర పెట్టకండి. మా భూమిలో మీరు ఆక్రమిస్తుంటే నీ భూమి ఎక్కడ ఉన్నదని చెప్పి మా మీదకి దౌర్జన్యంగా తిప్పనపడే అనే గ్రామ ప్రజల్ని తీసుకొచ్చి వాళ్ళ చుట్టూ బంధువులైనటువంటి వారిని కన్స్ట్రక్షన్ ఒకటే రోజులో ఒక 50 ట్రిప్ల ఇది బేస్మెంట్ వేసాడు. వాళ్ళతుంటే మీరు అందరు అక్కడ మోక మీదకి ఇన్స్పెక్షన్ చేసి సుతా విచారణ చేయండి. మీ మీడియా సమక్షంలో నేను ఇది న్యాయం జరగాలని మేము అధికారులు వచ్చారు కదా, వాళ్ళు అక్రమ ఏదైతే భూమి కబ్జా చేసినట్టు చెప్పేసి అయితే తేల్చిర్రా వాళ్ళు. సర్వే చేసుకోమన్నారు ఎస్ఐ గారు. అప్పుడు సర్వే చేసుకున్న తర్వాత ఏడీ గారు అయినటువంటి అప్పుడు తిరుపతి గారు సర్వే కట్టారు. సర్వే కడితే అద్దులు చూపించారు. అద్దులు పరంపోగానే గవర్నమెంట్ అది సార్ ఇది పట్టా అయింది, నాకు ఎట్లా ఉంటుంది, అది పరంపోగానే ఎట్లా మీరు అంటారని ఆ సార్తో వాగ్దానం జరిగింది సార్. అప్పుడు జరిగితే మేము అద్దులు చూపించక ఇప్పటికి సుతా అద్దులు పెట్టినవి ఉన్నాయి. మీరు మోక మీదకి వచ్చినట్టయితే ఇంకా అతడు కొన్న ల్యాండ్ ఎంత, ఇప్పుడున్న ప్రజెంట్ ల్యాండ్ ఎంత అనేది మీరే నిర్ధారించుతారు. వారికి మేము ఈ అధికారులకు చర్య తీసుకున్నట్టయితే అంటే మాకు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నాం. ప్రభుత్వ భూమి కాకుండా ప్రైవేట్ భూమి కూడా రైతుల కబ్జా చేసినట్టు అది ఎంత నిజం? అవును నిజమే. అది 214 సర్వే నెంబర్, 213 బక్కశెట్టి మహేష్ది, బొజ్జ తిరుపతిది, ఇంకో పక్కపంటి మహమ్మద్ అజీద్ వాళ్ళది, 234ది, 246 సర్వే నెంబర్ది. ఇట్లాంటి ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా బాగున్నాయి. మేము మీకు ఈ విధంగా చెప్పినట్టయితే మీరు వచ్చి మోక సార్లతో అధికారులతో వచ్చినట్టయితే అక్కడ బాగా బట్టబయలు మొత్తం బయటకు వస్తుంది. కబ్జా చేశారు. వాళ్ళు ఉన్నది ఎంత, వాళ్ళ సర్వే నెంబర్లు ఎంత ఉన్నాయి అనేది మేము ఇంకా చెప్పగలుగుతాం. అక్కడికి అయినట్టయితే మీరు ఏం చేస్తారు, ఎక్కడికి చెప్పుకుంటారు అనే భయభ్రాంతులకు మమ్మల్ని గురి చేస్తుండే ఇప్పటి వరకు. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు ఇటుక బట్టీలలో ఎలాంటి కన్స్ట్రక్షన్ నిర్మాణాలు చేస్తున్నారు, అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి కాలువలు కబ్జా చేశారని చెప్పి తెలిసింది. అది దాని గురించి చెప్పండి. ఇప్పుడు ఒక 100 ఎకరాల నుంచి వాటర్ వస్తాయి పైన నుంచి. ఆ పాత పోతారం చెరువుల నుంచి అక్కడ నుంచి వాటర్ వచ్చేదంతా పెద్ద ఒర్రె ఉంది.
ఆ ఒర్రెనంతా కబ్జా చేసి అందులోని కట్టెలు ఇటుక కున్న అంతా పోసి లెవెల్ చేసేస్తాం. నీళ్లు పోతలేవు. ఈ 210 అనే సర్వే నెంబర్ కూడా ఒర్రే కిందనే ఉంది, అదంతా కబ్జా చేసిండు. వాటర్ పోతలేవు, ఇబ్బందుల పాలవుతుంది. మళ్ళా మా పొలంలోకి బూడిది అది కూడా కొట్టుకొచ్చిపోస్తుంది. కంసేకం 1 మీటర్ దూరం అన్నా పోయలేదు. 1 మీటర్ దూరం పోయకుండా అంత పారుతుంది, గాలుపు నష్టమవుతుంది. ఇప్పుడు ఎంత మంది రైతులు ఇప్పుడు పదే పదే వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు? దాదాపు ఎంత మంది ఉంటారు? ఇప్పుడు ఒక బక్కశెట్టి మహేష్ ఎంత మంది టోటల్ గా? 20 మంది 20 మంది 20 మంది ఉండొచ్చు. 20 మందికి ఇబ్బంది అవుతుంది. అయితే ప్రస్తుతానికి మనం చూసుకున్నట్లయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో చూసుకున్నట్లయితే ఇటుక బట్టీలు మాత్రం పుట్టడుగులుగా పుట్టుకొస్తున్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. గత 2-3 సంవత్సరాల నుంచి వెళ్ళి దాదాపు 20 మంది రైతులు అయితే ఇక్కడ ప్రజావరణలో తిరగడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా అధికారులు అయితే స్పందించడం లేదని చెప్పేసి నిమ్మకు నీరెట్టినట్టు అయితే ఉన్నారని చెప్పేసి అయితే తెలుస్తున్నది. కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్.